లేదు. సాయి సుదర్శన్ కూడా అంత ముందున్న ఫామ్లో లేడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కానీ అంత ముందు ఇయర్ కానీ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ అతను కూడా ఫామ్లో లేకపోవడంతో అయితే పెద్ద పెద్ద స్కోర్స్ అయితే రావట్లేదు మనకి వాళ్ళకి. మరి చూడాలి మరి వాళ్ళు మరి ఎప్పుడు కంబ్యాక్ అవుతారో చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఆర్సీబీ గెలిచి ఒక మంచి విజయానితో అయితే వర్షం హ్యాట్రిక్ కొట్టేసింది. మీరు చూస్తే హ్యాట్రిక్ అయితే కొట్టేసింది విజయాలతోటైతే. చూడాలి మరి ఇంకా గెలుపు ఆశలు అంటే క్వాలిఫై ఆశలు ఉంటాయో లేవో తెలియదు. కానీ ఆర్సీబీకి అయితే కొంచెం ఇన్ని రోజుల తర్వాత అయితే టేబుల్ నుంచి 7వ ప్లేస్కి రావడంతో వాళ్ళు కొంచెం తలెత్తుకునేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే 10వ ప్లేస్ నుండి ఇన్ని రోజుల నుంచి రెండు మ్యాచ్లు గెలిచినప్పటికీ వాళ్ళు 10వ ప్లేస్లో ఉన్నారు. కానీ ఇప్పుడు 7వ ప్లేస్కి వచ్చారు కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంటారు. చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది. రేపైతే డబల్ టెక్కర్ ఉంటుంది. 2 మ్యాచ్లు అయితే ఉంటాయి, 3:30కి అలానే 7:30కి. చూద్దాం మరి. మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే మండే ఉంది అనుకుంటాను, రేపైతే లేదు. మండే అయితే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంటుంది. మరి చూద్దాం.